విజయవాడ కోర్టు కాంప్లెక్స్లో వినియోగదారుల ఫోరం బెంచ్ ప్రారంభోత్సవం జరిగింది. వినియోగదారుల బెంచ్ను మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. వినియోగదారుల హక్కులకు భంగం వాటిల్లకుండా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందన్నారు నాదెండ్ల. విద్యార్థి దశ నుంచి వారికి అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. వినియోగదారులకు నష్టం జరిగితే నేరుగా ఫోరంను ఆశ్రయించారన్నారు. డిజిటల్ అవేర్నెస్ చేపట్టి చైతన్యం తెచ్చేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. నాణ్యతలో కొలతలో ఎక్కడైనా లోపాలు ఉంటే సరిదిద్దుతామన్నారు నాదెండ్ల. వ్యాప్తంగా కన్స్యూమర్ హబ్లు ఏర్పాటు చేయడం, వీలైతే పాఠశాలలోనూ కాలేజీల్లోనూ అందరికీ కూడా అవగాహన పెంచే విధంగా ఒక ప్రయత్నం రాబోయే రోజుల్లో చేస్తాం. దీంతో పాటు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం అడ్రెస్లు కానివ్వండి, గ్రీవెన్సెస్ కానివ్వండి చాలా బాగా రెక్టిఫై చేసే విధంగా ఈ కేసెస్ పరిష్కారంలో చొరవ చూపిస్తూ ఉన్నారు. దాదాపు 1,33,757 కేసులు నమోదైతే ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 1,30,000 కేసులు పరిష్కారం చేశారు. జిల్లా స్థాయిలో 50 లక్షల వరకు, రాష్ట్ర స్థాయిలో 2 కోట్ల వరకు ఎవరైనా వినియోగదారుడు వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో గౌరవ కోర్టును ఆశ్రయించి తనే ఆర్గ్యూ చేసుకోవచ్చు, లేదా న్యాయవాదుల సలహాతోటి వాళ్ళు సంప్రదించి వాళ్ళ ద్వారా కూడా ఆర్గ్యూ చేసుకోవచ్చు. ఎటువంటి సంస్థ అయినా సరే, ఎటువంటి ప్రోడక్ట్ అయినా సరే, అంతిమంగా కన్స్యూమర్ ఇస్ అ కింగ్. కన్స్యూమర్ని కాపాడే విధంగా, వినియోగదారుడికి హక్కు వచ్చే విధంగా మేము నూతనంగా కొత్త ఆలోచనలతోటి ఫర్ ద ఫస్ట్ టైం భారతదేశంలో డిజిటల్ అవేర్నెస్ కూడా పెంచే విధంగా మేము ఒక క్యాంపెయిన్ చేపట్టబోతున్నాం ఈ సంవత్సరం నుంచి. సో జూన్ నాటికల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలోనూ, ప్రతి జూనియర్ కాలేజీల్లోనూ వినియోగదారుల యొక్క హక్కు గురించి మేము చేయాల్సిన కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లే విధంగా చేస్తాం.